యూట్యూబ్లో గ్రో అవ్వాలి, లక్షల్లో వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చేయాలంటారు కానీ ఓపిక మాత్రం అస్సలు ఉండదు. ఇలా అయితే సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో లాంగ్ టర్మ్లో గ్రో అవ్వడం మీకు చాలా కష్టం ఈ మైండ్ సెట్ ఉంటే. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో టాలెంట్ కంటే ముందు, టాలెంట్ వస్తుంది కరెక్టే, టాలెంట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, కానీ దానికంటే ముందు మనకు కావాల్సింది సహనం, ఓపిక కావాలి. ఏదైనా పని ఆగకుండా చేయగలిగిన మైండ్ సెట్ ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ సూట్ అవుతుంది, మిగతా వాళ్ళంతా యూట్యూబ్ వదిలేయచ్చు. హానెస్ట్గా చెప్తాను, మీ టైం వేస్ట్ చేసుకోకూడదు, మీ వాల్యుబుల్ టైం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయగలిగిన టైం మీరు వేస్ట్ చేసుకోకూడదని క్లియర్గా చెప్తున్నాను. ఎవరు చేయాలి యూట్యూబ్, ఎవరు చేయకూడదు అనేది క్లియర్ డిస్టింగ్విషన్ అనమాట. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, చాలామంది ఛానల్ స్టార్ట్ చేసే టైంలో ఎగ్జైటెడ్గా ఉంటారు, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. మీ ఒక్కరి గురించి చెప్పట్లా, నేను కూడా అంతే. టాప్ క్రియేటర్స్ అందరూ స్టార్టింగ్లో కూడా ఇలాగే ఉండుంటారు అనమాట. ఒక మొదటి వీడియోకి ఫుల్ ఎఫర్ట్ పెడతారు. చాలా తమ్నైల్ చేయాలనుకోండి, తమ్నైల్ కోసం గంటల తరబడి కూర్చొని తమ్నైల్ నేర్చుకుని చేస్తారు. ఎడిటింగ్ కోసం రాత్రంతా కూర్చొని నేర్చుకుని చేస్తారు. సో ఇక్కడ నేర్చుకునే ప్రాసెస్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల చేస్తూ ఉంటారనమాట, అంత టైం పెడతారు. కానీ ఒక 2 వీడియోలకి వ్యూస్ రాలేదు అని అనుకోండి, వ్యూస్ ఆగిపోయినాయి లేదా సరిగా రాలేదు, వేరియస్ రీజన్స్ ఉంటాయి దానికి రాలేదు. కానీ దానికి ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది అనమాట. ఇంత కష్టపడుతున్నా ఉపయోగం ఏముంది, మన వల్ల కాదు ఇది అని అనుకుంటారు. అండ్ అసలు ఇది కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఇలాంటి ఆలోచనలే స్టార్ట్ అవుతాయి. ఇక్కడే చాలామంది ఆగిపోతారనమాట, ఆపేస్తారు కూడా, ఇంకా చేయకుండా వదిలేస్తారు. ఇక్కడ అసలు నిజం ఏంటంటే, ఈ యూట్యూబ్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ టాలెంట్ కాదు, మీకు టాలెంట్ లేకపోవడం వల్ల కాదు. వ్యూస్ రాకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ మీరు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో చెప్పనా, ఓపిక లేకపోవడం, పేషెన్స్ లేకపోవడం అనమాట. ఎందుకంటే ఈరోజు తమ్నైల్ బాగా రావట్లేదు అంటే మీరు ఏం చేయాలి, డిసప్పాయింట్ అవ్వకూడదు, షార్ట్ కట్స్ వెతకూడదు, రేపు ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఆలోచించాలి. ఈరోజు ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చాలా వీక్గా వచ్చింది, సరిగ్గా చేయలేదు మనం, వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆ ఎడిటింగ్ చేసి మైండ్ కూడా ఉండదు అనమాట. అలాంటప్పుడు సరిగ్గా రాలేదు, అప్పుడు ఏం చేయాలి, కొంచెంగా నేర్చుకోవాలి, నెక్స్ట్ ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఈరోజు వీడియోకి వ్యూస్ సరిగ్గా రాలేదు, అప్పుడు ఏం చేయాలి, ఆపేయాలా. సో ఇక్కడ మీరు అన్ని విషయాల్లోనే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వ్యూస్ సరిగ్గా రానప్పుడు ఏం చేయాలి, అక్కడ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోకి ఇంకా బెటర్గా చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇది ఒక వీడియోతో అయిపోయి పని కాదు, రిపీటెడ్గా చేయాలి. రిపీటెడ్గా ప్రతి వీడియోకి అదే పని చేయాలన్నమాట. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి ప్రతి వీడియో. అలా కాకుండా ఒక ప్రాసెస్ ఒక 10 సార్లు చేసేటప్పటికే మీకు బోరింగ్ అని ఫీల్ అవుతుంది అనుకోండి, మీకు యూట్యూబ్ కరెక్ట్ కాదు. చాలామందికి ఇక్కడ వెంటనే రిజల్ట్ రావాలన్నమాట. ఒక నెలలోనే గ్రోత్ అద్భుతంగా మిలియన్ సబ్స్క్రైబర్లు అట్లా వచ్చేయాలి. 10 వీడియోలతోనే ఛానల్ గ్రో అయిపోవాలనుకుంటారు. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయి లైఫ్ చేంజ్ అయిపోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలా ఆలోచిస్తే యూట్యూబ్లో సర్వైవ్ అవ్వడం కష్టం. సర్వైవ్ అవ్వడం లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ఫుల్ ఛానల్గా మీరు వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పేషెన్స్ గేమ్ అంటే ఒక ఓపికతో సహనంతో ఉన్న గేమ్ లాంటిది అనమాట. ఇక్కడ ఎవరైతే ఎక్కువ క్వాలిటీతో మెయింటైన్ చేస్తారో, క్వాలిటీ కంటెంట్ ఇస్తారో, మంచి కంటెంట్ ఇస్తారో వాళ్ళే చివరికి గ్రో అవుతారు. అండ్ మధ్యలో ఆగిపోయే వాళ్ళు కాదు, మధ్యలో డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళు, అసలు చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళు కాదనమాట. సో మీరు ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్గా క్వాలిటీ అవ్వడానికి, రిపీటెడ్గా ఒకే ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. లేదంటే యూట్యూబ్ మీది కాదు. సో ప్రతి పెద్ద క్రియేటర్ వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది, మనకు కనిపించదు. బేసిక్గా ఎవ్వరో చూడని వీడియోలు కూడా ఉంటాయి. మీరు స్టార్టింగ్లో పెద్ద క్రియేటర్ స్టార్టింగ్ వీడియోలు చూడండి, వాటికి వ్యూస్ కూడా వచ్చి ఉండవు అనమాట. వ్యూస్ రాని రోజులు, ఒకసారి బాగా వచ్చి ఒకసారి రాని రోజులు కూడా ఉంటాయి. డౌట్ వచ్చిన టైం కూడా ఉంటుంది అనమాట. అసలు ఇది వర్క్ అవుతుందా, ఇది నాకు సూట్ అవుతుందా లేదని డౌట్ వచ్చిన టైం కూడా ఉంటుంది. అందరికీ ఉంటుంది, అందరు పెద్ద క్రియేటర్స్కి ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా, ఆగకుండా ముందుకెళ్ళారు. అదే డిఫరెన్స్ అనమాట. ఆగిపోయి అసలు ఇది గ్రో అవుతుందా లేదా అని డౌట్స్ వచ్చే వాళ్ళకి, టాప్ క్రియేటర్స్గా ముందుకెళ్ళే వాళ్ళకి ఒకే ఒక డిఫరెన్స్ ఆగకపోవడం అనమాట. చాలామంది వ్యూస్ కోసం పనిచేస్తూ ఉంటారు, కానీ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ దేనికోసం పనిచేస్తారు తెలుసా, ఇంప్రూవ్మెంట్ కోసం. మన నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్ అవ్వాలి అలా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ వీడియోస్ స్లోగా బిల్డ్ అవుతూ ఉంటాయి అనమాట. వ్యూస్ పట్టించుకోరు, ఒక 100 వీడియోల వరకు వ్యూసే పట్టించుకోరు అనమాట. ఇంప్రూవ్ చేయాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి. మీరు కూడా గ్రో అవ్వాలని అనుకుంటే కనుక ప్రతి వీడియోని సీరియస్గా తీసుకోవాలి. మీరు ఎవ్రీ వీడియో, ముందు వీడియో అయిపోయింది బాగా చేసాము ఇప్పుడు రాలేదంటే వదిలేయకూడదు. ప్రతి తమ్నైల్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మిస్టేక్ ఏం జరిగింది, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అలా చూడాలి. కానీ రోజు రిజల్ట్స్ చెక్ చేసుకొని, రోజు అనలిటిక్స్ చెక్ చేసుకొని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తే ఉపయోగం లేదు. చెక్ చేసుకోండి, చూడండి, ఫైన్ వర్క్ అయింది, ఫైన్ వర్క్ అవ్వలేదు, ఫైన్
మీరు లాంగ్ టర్మ్లో నిలబడాలంటే ఇలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయితే మాత్రం అవ్వదన్నమాట. ఇంకో విషయం క్లియర్గా చెప్పాలి, యూట్యూబ్ అనేది ఏదో ర్యాపిడ్ గేము, ర్యాపిడ్ చెస్ అలా ఉంటుంది కదా, అలా ఫాస్ట్ గేమ్ కాదనమాట. ఇది ఎండ్యూరెన్స్తో ఉన్న గేమ్. ఎండ్యూరెన్స్ అని ఏంటంటే ఎవరైతే ఎక్కువ కాలం, ఎక్కువ టైము, క్వాలిటీతో, పేషెన్స్తో, కన్సిస్టెన్సీతో ఈ మూడిటితో ఉంటారో వాళ్ళే లాస్ట్కి విన్ అవుతారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పాత వీడియోస్ నుంచి మళ్ళీ నేర్చుకుంటూ నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఎక్కువ టైం పెట్టాలి. వచ్చేసింది కదా తక్కువ టైం పెట్టేద్దాము, ఇంకా అయిపోద్ది 2-3 నిమిషాల వీడియో అయిపోద్ది అలా అనుకోకండి. ఇంతకుముందు వీడియోకి ఎంత టైం పెట్టారో నెక్స్ట్ వీడియోకి ఇంకా ఎక్కువ టైం పెట్టాలి. మీకు నిజంగా యూట్యూబ్లో గ్రో అవ్వాలని అనిపిస్తే ఏదో ఒక వైరల్ వీడియో వచ్చేయాలి అని చెప్పి దానికోసం మాత్రమే పని చేయొద్దు. లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోండి. ప్రతి వీడియోకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ సక్సెస్ ప్లాన్ వేసుకోవాలన్నమాట. సో అక్కడి నుంచే మనకు పేషెన్స్ అనేది, సహనం అనేది వస్తుంది అనమాట. ఒకవేళ మీకు సహనం లేదనుకోండి, కన్సిస్టెన్సీ కూడా రాదు. పేషెన్స్ లేకపోతే కన్సిస్టెన్సీకి ఎవ్వరు చేయలేరు. కన్సిస్టెన్సీ లేకపోతే గ్రోత్ అనేది ఉండదు. గ్రోత్ లేకపోతే ఆగిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదనమాట. అక్కడే ఆగిపోతూ ఉంటారు చాలామంది. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆగకుండా పనిచేయండి, ఇంప్రూవ్ అవుతూ చేయండి, పేషెన్స్తో చేయండి. ఈ 3 సహనంతో చేయాలి. మీరు ఆగకుండా చేయాలి, ఇంప్రూవ్ అవుతూ చేయాలి, సహనంతో చేయాలి. ఈ 3 చేస్తేనే మీకు యూట్యూబ్లో ప్లేస్ ఉంటుందన్నమాట. లేకపోతే యూట్యూబ్ మన వల్ల కాదు అని చెప్పేసి ఛానల్ క్లోజ్ చేసేసే వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళగా మిగిలిపోతారేమో. చెక్ చేసుకోండి. ఇప్పుడే నేను చెప్పిన 3 పాయింట్స్ క్లియర్గా నోట్ చేసుకోండి. మీరు కూడా సీరియస్గా యూట్యూబ్ గ్రో చేయాలని అనుకుంటే కనుక, గ్రో చేయాలని, క్రియేటర్గా మీకు గుర్తింపు రావాలని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఎస్ మేము కంటిన్యూ చేస్తాము, సీరియస్గా చేస్తాము, రిపీటెడ్ ప్రాసెస్ అయినా సరే ఖచ్చితంగా నేర్చుకొని ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తాము అని ఒక్క లైన్ పెట్టండి. ఆ కామెంట్ మీరు నాకు బాండ్ రాసి ఇచ్చినట్టు అనమాట. మీరు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీరు రాసి సంతకం పెట్టిస్తున్నట్టు. తర్వాత మీరు గ్రో అయిన తర్వాత వచ్చి చూసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ అందరూ గ్రో అవ్వాలి అన్నదే నా పాయింట్ అనమాట. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుదాం. మంచి కంటెంట్ క్రియేట్ చేయండి. కీప్ క్రియేటింగ్, కీప్ గ్రోయింగ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అండ్ కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మనకి వీడియోస్ చేస్తూ మధ్యలో ఎక్కడ మోటివేషన్ లూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. మోటివేషన్ పోతూ ఉంటుంది. మనకు మోటివేషన్ కూడా అవసరమే. సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా హైప్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి, మీకు కూడా హెల్ప్ అవ్వాలి, అండ్ నాకు కూడా హెల్ప్ అవ్వాలి. సో స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం.